హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే రాగి లడ్డు. హెల్దీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా టేస్టీగా తినగలిగేలా హెల్దీ రాగి లడ్డూని ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు పాలు తాగమని ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒక లడ్డూని చేసి ఇవ్వండి. పాలు తాగాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళ బాడీకి కావాల్సిన కాల్షియం మొత్తం ఈ ఒక్క లడ్డు తింటేనే సరిపోతుంది. ఇప్పుడు ఈ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు తురిమిన బెల్లం, అరకప్పు వరకు వేరుశనగ గుళ్ళు, అరకప్పు తెల్ల నువ్వులు. నచ్చితే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు వరకు నెయ్యిని కూడా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఆప్షనల్ అండి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకోండి. అలాగే 4-5 యాలకులను కూడా తీసుకోండి. అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రాగి లడ్డూని టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయి కొంచెం వేడైన తర్వాత పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పల్లీల్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్న పల్లీల్ని వేరొక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుని నువ్వులు చిట్పట్లాడేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. 2-3 సెకండ్లలోనే నువ్వులు అనేవి చిట్పట్లాడుతూ ఉంటాయి. ఇలా చిట్పట్లాడగానే నువ్వులను కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఇక్కడ ఫ్రై చేసుకున్న ఏ ఇంగ్రీడియంట్స్ కూడా అస్సలు మాడకూడదండి. మాడితే లడ్డు యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది, అస్సలు బాగుండదు. మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా నువ్వుల్ని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి మనకి నచ్చితే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 10 వరకు బాదం పప్పులు, 10 వరకు జీడిపప్పులు యాడ్ చేశానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇందులో వాల్నట్స్ అయినా కిస్మిస్లు అయినా పిస్తా పప్పులు కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి ఉంది కదండి, ఈ నేతిలోకి 1 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఇంట్లో ఉన్న ఏ కప్పుతోనైనా సరే మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. 1 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండి నుంచి మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రై అయిన తర్వాత 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో ఫ్రై చేసుకుని లడ్డూల్ని చేసుకోవటం వల్ల ఈ రాగి పిండి నుంచి పచ్చివాసన అస్సలు రాదండి. మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 నిమిషాల పాటు ఈ రాగి పిండిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ అస్సలు మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ని తీసేసి పక్కకు దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని ఇలా చేత్తో నలుపుకుంటే పైన ఉన్న పొట్టు అనేది తేలిగ్గా వచ్చేస్తుంది. ఇలా పొట్టు తీసేసుకొని పల్లీలను కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోండి. రాగి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయొద్దు. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీల్ని, అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. మనం ఇక్కడ 1 కప్పు రాగి పిండిని ఫ్రై చేసాం కదా, సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని తురిమి యాడ్ చేసుకోండి. ఇందులోనే 4-5 యాలకుల్ని
కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లోకైనా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తే ఎగుటు లేకుండా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ ఇస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుంటే చక్కగా పౌడర్ లాగా వస్తుంది. ఈ రాగి లడ్డూని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఎటువంటి పాకం పట్టే పని లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా రాగి లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎదిగే పిల్లల నుంచి బాలింతల వరకు ఎవరైనా ఈ లడ్డూని తినవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని ఒక ప్లేట్లో కానీ ప్యాన్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని చేత్తో ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు లేదా అరకప్పు వరకు నెయ్యిని కాచుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. మనం తీసుకునే బెల్లాన్ని బట్టి నెయ్యి పడుతుందండి. మనం పూర్తిగా డ్రైగా ఉన్న బెల్లాన్ని తీసుకుంటే తేమ ఏమీ ఉండదు కదా, అప్పుడు ఒక అరకప్పు వరకు నెయ్యి అయితే పడుతుంది. మనం కొద్దిగా జ్యూసీగా తేమగా ఉన్న బెల్లాన్ని కనుక తీసుకుంటే నెయ్యి అనేది కొంచెం తక్కువ పడుతుంది. చూసుకుని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ అరకప్పు నెయ్యి అయితే పట్టిందండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి స్పూన్తో కానీ గరిటెతో కానీ ఒకసారి మిక్స్ చేస్తే వేడి కొంచెం తగ్గుతుంది కదా, అప్పుడు చేతితో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఈ నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టేస్తే మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా హెల్దీగా ఈ రాగి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో పిల్లలైనా పెద్దవాళ్ళకైనా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు బాగా ఎక్కువ వస్తున్నాయి కదా, అలాంటప్పుడు ఇలా లడ్డూని ప్రిపేర్ చేసుకుని రోజు ఒకటి తీసుకోవటం వల్ల కాల్షియం అనేది మన బాడీకి అందుతుంది. నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మీరు కూడా ఈ లడ్డూని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో, మీకు టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, ఈజీ, హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.